నేను ఈరోజు అడుగుతున్నా, ఇంత ఇంత పక్క రాష్ట్రము కొత్త రాష్ట్రం వాళ్ళు అప్పులు చేసిండ్రంటే వాళ్ళకు టికానా లేని రాష్ట్రం చేసిందంటే ఒక లెక్క. నీకు అన్ని వడ్డించిన ఇస్త్రాకి ఇస్తే నువ్వు ఎందుకు అప్పు చేసినావు? నాగార్జున సాగర్ కట్టి 70-80 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. దాని మీద అక్కడక్కడ ఏమన్నా అప్పుడే ఇచ్చిన పెయింట్ కూడా ఉండిండొచ్చు. కానీ నువ్వేంది మొన్న చెప్తున్నాడు నా భీమా నెట్టెంపాడు అన్నీ నేను కట్టినా అని చెప్తున్నాడు. సిగ్గు శరం ఉండాలి ఆ వేదిక మీద అట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడి. వేమేసిన దానికి రీడిజైన్ పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు. అదే అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళని కంటిన్యూ చేసింటే ఒక 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యేదాన్ని. ఆల్రెడీ ఒక 10,000 కోట్లు మేము ఖర్చు పెట్టింటివి దానికి. దాన్ని కంటిన్యూ చేస్తే ఒక 20,000 కోట్లతో అయిపోయేదాన్ని. కావాలి 1,20,000 కోట్లకు తీసుకొని పోయి 1,00,000 కోట్లు ఎవరెవరికో అవినీతి పాలు చేసి నిన్న దొరికిన ఎండీ దగ్గర చూసినాం కదా, 100 కోట్లకు పైగా ఆస్తులు దొరికినాయి. ఇవన్నీ ఏ నుంచి ఎందుకు ఇట్లా కొంతమందికే తెలంగాణ సొమ్మును దారాదత్తం చేసినావు? ఇది అడిగేటోళ్ళు ఎవరు లేరని ఇష్టం వచ్చినట్ల సభలు పెట్టి మాట్లాడితే మేము చెప్పడానికి కేసీఆర్ గారు వైఫల్యాలు ఉన్నాయనే కదా ఆయన ఓడగొట్టి ప్రతిపక్షం చేస్తున్నాం కదా. ఏం చేస్తారని ఆయన అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, అన్నం వండడానికి చాలా సేపు పడుతుంది. బియ్యం రానికి, పండించడానికి, వండడానికి కొన్ని రోజులు కొంత సమయం పడుతుంది. కానీ దాన్ని వండింది తినడానికి 5 నిమిషాలు కాదు. మేము అంతా సవరించి పెడితే మింగేసిపోయి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి భూమి దున్నాలే, విత్తనాలు వేయాలి, పంట పండియాలి, దాన్ని మళ్ళీ తీసుకుపోయి మిల్లులు ఆడియాలి, తీసుకొచ్చి వండాలంటే దానికో సమయం పడుతుంది.